కూడా ఆశ్రయింపు ఉన్నాడన్నీ నువ్వు ముందుకెళ్తున్నావు. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. స్త్రీలకు ఆస్తులను కల్పించారు. అక్కడికి ప్రజల కార్యక్రమం రాజకీయంగా అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రజా అలాగే పార్టీ సభ్యత్వాలు అన్నీ కూడా పూర్తి చేసుకుని ఇవాళ నియోజకవర్గ మహానాడు, తర్వాత జిల్లా మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు కడపలో నిర్వహించుకోవడానికి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారి నాయకత్వంలో గౌరవ పెద్దలు ఆర్టీసీ చైర్మన్ నారాయణరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజంగా ప్రజల కోసం విలువలతో కూడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేయడం కోసం ఆయన రాజకీయాల్లోకి రావడం, 9 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో మరి అధికారాన్ని చేపట్టడం, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాటలో సంక్షేమం, అభివృద్ధి, విలువలతో కూడిన రాజకీయాలతో ఇవాళ దాదాపు 43 సంవత్సరాలు పార్టీ కూడా 44 సంవత్సరాలు అడుగు పెడతా ఉన్నాం. ఇవాళ మొట్టమొదటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఈ దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. అలాగే అభివృద్ధిలో ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఐటీ సంస్థల్లో కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా తెలుగువారు ఉన్నారంటే అది ఆత్మస్థైర్యం కల్పించింది చంద్రబాబు. అలాగే ఒక రాజకీయ పార్టీగా కేంద్రంలో ఒక ప్రాంతీయ పార్టీగా కేంద్రంలో ప్రముఖ భూమిక పోషించి ఆనాడు వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ, విపి సింగ్ గారి ప్రభుత్వంలో కానీ, మరి ఈనాడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ ఇవాళ కీలక పాత్ర పోషిస్తూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతుంది తెలుగుదేశం పార్టీ. ఇవాళ మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవాళ అతిపెద్ద కుంభకోణాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు అవన్నీ కూడా